నమల్ల వరకవి సిద్ధప్ప వసుదలో నమల్ల వరకవి సిద్ధప్ప అన్నవరము వలన వన్యగలుగు అందుకే ఉన్నాను. అన్నవరము వలన వన్యగలుగు శాలివాహనులకు సాహితీలోకాన శ్రద్ధతోడని శంకరప్ప. ఎప్పుడో నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఇంటర్నెట్లో అభినందనపూర్వకంగా అన్నవరం దేవి పంపినాను. అది మరి ఆయన గుర్తుందో లేదో కానీ బాగా నేను గుర్తుకు తెచ్చుకొని ఇవాళ మొదలు అనగానే ఇది ఒక మంచి అవకాశం దొరికింది అని చెప్పి రాస్తున్నాను. వాళ్ళెవరు స్పృశించని వాళ్ళెవరు చెప్పని విషయాలు మాత్రమే చెప్తారు. మును వాల్మీకి మహాముని తన తపమును దారవోసి దాశరథి కథన్ మనకందించిన ఎదురే కనవలయును మల్ల పుట్టిని కవి లక్ష్మయ్య. మును వాల్మీకి మహాముని తన తపమును దారవోసి దాశరథి కథన్ మనకందించిన ఎదురే కనవలయును మల్ల పుట్టిని కవి లక్ష్మయ్య. ఇమ్మహి గలవారందరూ సమ్ములకై ప్రాకులాడి సృక్కుటగని ఆ కుమ్మరి భక్త తుకారాం కమ్మని బోధనలు చేసే కవి లక్ష్మయ్య. బమ్మెర బోధన చరితము నిమ్మహి వరదన్న వ్రాసే ఇంపుదలిప్పన్. బమ్మెర బోధన చరితము నిమ్మహి వరదన్న వ్రాసరింపుదలిప్పన్. కుమ్మరి మల్ల సుచరితము కమ్మగతి నల్లుమయ్య కవి లక్ష్మయ్య. కమ్మగతి నల్లుమయ్య కవి లక్ష్మయ్య. దీనికి దైవ ప్రేరణే కారణం కావాలి. ఊరికే నేను అన్నాను, అది దైవ ప్రేరణ తెలియదు. కేసన శక్తి మనంబున అన్నవరం శక్తి అని పిలవాలి. అన్నవరం దైవం మనం అంతా కూడా అన్నవరం శక్తి అని పిలవాలి. శాలివాహనులకు శక్తి అని పేరు వెనుక ఉండి పరుశాల నేత అవన్నీ తగిలించుకోవడం లేదు. కేసన శక్తి మనంబున భాషించిన భక్తి ఇంత పట్టుబడుటచే వాసిగనే మల్ల కవితా కాసార విహారిహంసి కవి లక్ష్మయ్య. భగవద్భక్తుల సన్మతి భగవన్నుతి గాదలంచి పద్యంబులలో భగవద్భక్తులను ఆరాధించడం కూడా భగవంతుని ఆరాధించిన దానితో సమానంగా భావించే వ్యక్తిని భగవద్భక్తుల సన్ముతి భగవన్నుతి గాదరించి పద్యంబులలో దగదగ మెరపించుమయా భగవాహనుడెప్పుడు మెచ్చు కవి లక్ష్మయ్య. దగదగ మెరపించుమయా భగవాహనుడెప్పుడు మెచ్చు కవి లక్ష్మయ్య. జ్ఞానియకు కేసనార్యుడు పూనికతో చదువ బంగముల్ల పలుకులను తేలియలులికెను. ఆ తండ్రి పాపం రాముడు ఎవ్వరు చదువు చెప్పమంటే శూద్రుడైనటువంటి గురువు దగ్గర చదువు నేర్పించారు. జ్ఞానియకు కేసనార్యుడు పూనికతో చదువ ముల్ల పలుకులను తేలియలులికెను. సుదతికి కాను కలుగవరయనవియు కవి లక్ష్మయ్య. ఇటీవల బాలికా దినోత్సవ సందర్భంగా మా అమ్మాయి రాసేమంటే 5 పద్యాలు రాశారు. అందుకు సుదతికి కానుకలు ఇవ్వడం కంటే చదువు నేర్పించడమే కానుకలంటే. సుదతికి కాను కలుగవరయనవియు కవి లక్ష్మయ్య. తన తండ్రి గారి శతకము వినకూడదు లోకమనకు విద్వాంసులు కాల్చిన నాటి దృశ్యమంతయు కనులారగూచమల్ల కవి లక్ష్మయ్య. తన కనుల ముందే తన తండ్రి గారి శతకాన్ని కాల్చివేయడం అనేది ఆ పుస్తకంలో చూసింది. ఆమె హృదయం ఎంత అలసిపోయిందో, ఎంత కాలిపోయిందో మనం ఆ కథ వింటే, ఆ విషయం చూస్తే చాలా
ఏమిటి ఆమె చేసిన తప్పు? కొడిగట్టెడు దీపమునకు వడిగా తైలమును పోసి వత్తిని దిద్దన్. కొడిగట్టిన దీపమునకు వడిగా తైలమును పోసి వత్తిని దిద్దన్. గుడికేగిన మనములను గడగడ వడకించిన పురుగయ్యా. శూద్రం అంటే గర్భగుడిలోకి పోతుందా? మహానేరం, మహాపచారం, మహాపరాధం. భక్తిని వెలిగించడానికి పోయిన పాపానికి ఎంత గడగడ వచ్చినారో ఆనాడు సమాజాన్ని చూసినట్టయితే ఇంత అన్యాయం జరిగింది శూద్రుల పట్ల. శూద్రులైన వారికి రక్తం ఉంటే పొంగి పారాలి. ఇవాళ కూడా తొక్కబడుతున్నారు, ముఖ్యంగా వచ్చి తొక్కుతున్నారు. కులమత భేదములతో చులకనగా సాటి వారి చూచడి వారిని నిలదీసినంత అప్పటి కరులందరూ పెదరిరయ్యా కవిలక్ష్మయ్య. ఆమె అనేక మందిని ఎదిరించింది. ఆమె చేసిన పాపమా? తప్పును వేలెత్తి చూపడం పాపమా? కులమత భేదములతో చులకనగా సాటి వారి చూచెడు వారిని నిలదీసినంత అప్పటి కరులందరూ పెదరిరయ్యా కవిలక్ష్మయ్య. పసితనము నుండి చూచిన అసమానతలామె మనము నదలించుటచే. బాల్యంలో ఏదైనా ఎఫెక్ట్ పడితే జీవితాంతం గుర్తుంటుంది. రేవేంద్ర బాల్యంలో ఏదైనా గాయమైతే చచ్చే వరకు కూడా అది మానదు. పసితనము నుండి చూచిన అసమానతలామె మనము నదలించుటచే. దిశదెల్ల ప్రాణునెట్టుల కసితోడను రాసముల కవిలక్ష్మయ్య. కసి కావాలి. పద్యం రాయాలంటే, పదునుని రాయాలంటే కసి ఉండాలి. కసి లేక రాస్తే అది మసిదండు. కొద్దిమంది ఉన్నది. గోపవరపు శ్రీకంఠుడు దాపునగల దాశరథియు దయదూచుట దాని పుణ్య కథను రాసను కాపాడన దైవతములు కవిలక్ష్మయ్య. ఆడది చదువుట తగదని ఆడిన ఛందసుల మాట అమృతములని పూవాడిని ముళ్ళను గని వెనుగాడగయా కవులు కవిలక్ష్మయ్య. కుండలు చేసిన పనిలో పండిన హస్తమున మొల్ల పండించసుమా. పండిత కవులంద కళాఖండం వలదగిన కృతి కవిలక్ష్మయ్య. వర కవయిత్రీ పేరున హరిదాహోడను వెరుంగ ఆ గోపవరం ఇరవందు చుండె కరుమ. గోపవరంలో హరిదా హోటల్ 1,17,00,000 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెలసింది. మరి శాలివాహనే కాదు, కవితా ప్రియులైనటువంటి వాళ్ళంతా కూడా దర్శించదగినటువంటి ప్రదేశం అది హరిదా హోటల్. వర కవయిత్రీ పేరున హరిదాహోడలు వెలుంగ ఆ గోపవరం విరవందు చుండె కర్మ కర్మనురాగమున నీవు కవిలక్ష్మయ్య. మల్లమ పేర తపాలా బిల్లను వెలయించే ప్రభుత. మల్లమ పేర తపాలా బిల్లను వెలయించే ప్రభుత. విశ్వహితంబు ఆ తల్లి చరిత్రం బిలలో గల్లీ గల్లీకి వెలుగు. ఆ తల్లి చరిత్రం బిలలో గల్లీ గల్లీకి వెలుగు కవిలక్ష్మయ్య. మట్టిని ముద్దగా చేయుచు శక్తి కులము వారు మున్ను చేసిన పనులను. మట్టిని ముద్దగా చేయుచు శక్తి కులముల వారు చేసిన పనులను పట్టణముల పల్లెలలో కట్టడములు వెలిగే చూడు కవిలక్ష్మయ్య. ఇవాళ సిమెంటు సలాగా వచ్చింది కానీ పూర్వంతా కుమ్మరుడు కట్టినటువంటి ఇల్లే, నూనె పెంకులే, మట్టి గోడలే. వాళ్ళే మన మానవ నాగరికతను పెంపొందించినటువంటి వారు. కుల వృత్తులు పోయేవని విలపించగనేలా వివిధ వృత్తుల పిల్లలు పలకాబలపము పట్టిన కలకాలము వెలుగగల కవిలక్ష్మయ్య.
భక్తులు పోయినవని విలపించగనేల వివిధ భక్తుల పిల్లలు పలకాబలపము పట్టిన ఆ స్కిల్ ఎక్కడికి పోతుంది? మట్టి ముద్ద మిసినటువంటి స్కిల్ ఆ ముద్దను గుండెగా తయారు చేయడంలో ఎంత స్కిల్ ఉన్నది? కాగితం మీద కలం పట్టి రాయడం అంతకంటే గొప్పదా? గొప్పది కాదు. కాబట్టి మళ్ళీ అంత అద్భుతంగా రాసింది. ఎండకు వానకు చలికిని, ఎండకు వానకు చలికిని తిండియు తినకుండ సార త్రిప్పగూచున్ కుండలు చేసడి కుమ్మడి కండరమును గడిగిపోక విలక్ష్మయ్య. నేను నా చిన్నతనంలో కుమ్మలను చాలా చక్కగా చూశాను. తలకు రుమాలు దింపుకొని నడుముకు బట్టలుసుకుని చొక్కా లేకుండా చిన్నగా కారుతూ ఉంటే వాళ్ళు కుండలు తిప్పేది బాల్యంలోని సన్నివేశం గుర్తుకొచ్చింది. మరి దీన్ని విస్తరించి ఎంతైనా రాసేటువంటి అవకాశం కూడా ఉంది. అది దైవ ప్రేరణ. లాస్ట్ మట్టిని తొక్కుతూ పిసుకుతూ పుట్టెడు దుఃఖమునకు గరుక భూవరు దిగుచున్. మట్టిని తొక్కుతూ పిసుకుతూ పుట్టెడు దుఃఖమున గరుక భూవరు దిగుచున్. గట్టిగా నడుము బట్టను గట్టిన కుమ్మరులగను గట్టిగా నడుము బట్టను గట్టిన కుమ్మరులగను. కవి లక్ష్మయ్య. తక్కువ మంది అయినా నా మనసులో ఉండేటువంటి భావాలను వినిపించే అవకాశాన్ని వేదికకు ఒకసారి ప్రణామం చెప్తున్నాను. నాకు ఇది వినగానే అయ్యో నేను పార్టిసిపేట్ చేయకపోతే చాలా కోల్పోతాననేటువంటి ఒక అభిప్రాయం కలిగి వెంటనే రాసుకుని వెళ్తున్నాను. నేను మొదల రామాయణాన్ని చాలా చదువుతున్నాను. నేను చదువుకునే దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రాచీన సాహిత్య పుస్తకాలన్నింటినీ ₹1 వరకే క్యాలికో బైండింగ్ చేసి తక్కువ ధరకు అందించినారు. అందులో మొట్టమొదటి కావ్యం విద్వాన్ విశ్వం పీఠికతో విజయ విలాసం. తదాదిగా వచ్చినటువంటి పుస్తకాలన్నీ నేను కొన్నాను. మొండ రామాయణం కూడా కొన్నాను. నేను ఉద్యోగంలో చేరినటువంటి తొలి దశలో ఎక్కడ దేవాలయం ఉన్నప్పటికీ కూడా మొండ రామాయణం గురించేటువంటి అలవాటులో ఆనందాన్ని పొందినటువంటి వాడు. ఆ కోరిక నాలో తీరేందుకు చెప్పుకునే అవకాశం కలిగినందుకు చాలా కృతజ్ఞతలు చెబుతూ మరోసారి ధన్యవాదాలు.